అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లైవ్ లో చూద్దాం. కూర్చోండి. దయచేసి రోజు క్వశ్చన్ అవర్ మిస్ అవుతున్నారు. కూర్చోండి. సార్ ఇప్పుడు క్వశ్చన్ అవర్ తర్వాత ముఖ్యమైన అంశం ఉంటే చర్చకు తీసుకునే అవకాశం ఉన్న ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రతిరోజు ఇలా వృధా చేయడం అనేది భావ్యం కాదు. ప్రతిపక్ష సభ్యులకి దయచేసి మీరు సభా సమయాన్ని ఇప్పటికే చాలా గంటలు వృధా చేశారు. ప్రజా సమస్యలు సభలో చర్చకు రాకుండా చేస్తున్నారు. సభాపతి గారి ద్వారా మీకు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ప్రశ్నోత్తరాల సమయాన్ని జరగనివ్వండి. బీఏసీ నిర్ణయాన్ని గౌరవించండి. ప్రతిరోజు తప్పు చేయడమే మా హక్కు. మేము తప్పు మీద తప్పు చేస్తాం. ఏమైనా సరే మా భవిష్యత్తును పణంగా పెట్టైనా సరే మేము ఇట్లా సభా సమయాన్ని వృధా చేస్తామంటే అది సమంజసం కాదు. దయచేసి మీరు సభా సాంప్రదాయాలు పాటించండి. సభా గౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయండి. ప్రశ్నోత్తరాల సమయం జరగనివ్వండి. మీరు ఏ అంశము కావాలనుకున్నా ఆ అంశం మీద చర్చ చేయడానికి, సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దయచేసి సభా సమయాన్ని వృధా చేయకోకుండా ప్రశ్నోత్తరాల సమయానికి సహకరించమని మీ ద్వారా నేను గౌరవ సభ్యుల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, క్వశ్చన్ అవర్ జరగడానికి మీరు సహకరించండి. తర్వాత ఏదైనా మాట్లాడతారు. నో క్వశ్చన్ అవర్, నో బిజినెస్ బిఫోర్ క్వశ్చన్ అవర్, నో బిజినెస్. క్వశ్చన్ అవర్ జరగాలండి. క్వశ్చన్ అవర్ జరగాల. ప్లీజ్ ప్లీజ్ go back to your seats. Let us complete the question hour. Please. కూర్చోండి ప్లీజ్. క్వశ్చన్ అవర్ కానివ్వండి మాట్లాడు. యూ హ్యావ్ టు కంప్లీట్ ది క్వశ్చన్ అవర్. క్వశ్చన్ అవర్ యూ హ్యావ్ టు కంప్లీట్ ది క్వశ్చన్ అవర్. క్వశ్చన్ అవర్ కంప్లీట్ కానివ్వండి. ఎవరు మాట్లాడినా క్వశ్చన్ అవర్ కంప్లీట్ చేయమని మాట్లాడుతున్నారు, కోఆపరేట్ చేయమని మాట్లాడుతున్నారు. మీరు దానికి హెల్ప్ చేయండి. ప్లీజ్ రుచి గారు. రూల్ ప్రకారం క్వశ్చన్ అవర్ జరగాలి. నేను మీ ద్వారా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు, ఇది సరైన సాంప్రదాయం కాదు. 30 సంవత్సరాలుగా నేను చూస్తా ఉన్నా. దయచేసి క్వశ్చన్ అవర్ అయిన తర్వాత మీరు ఎప్పుడైతే రిజెక్ట్ చేశారో అడ్జర్న్మెంట్ మోషన్, దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ డిస్కషన్. రోజు ఇదే విధానంలో బెంచీల దగ్గరకు వచ్చి, పోడియం దగ్గరకు వచ్చి స్లోగన్లు ఇస్తూ, ఇది మేము ఎందుకు రావాలి? శాసనసభకు వచ్చి ప్రయోజనం ఏంటో మాకు తెలియట్లేదు అధ్యక్ష. ఏ విధంగా డిబేట్ లో పాల్గొన్నారో నిన్నంతా అన్ని బిల్లులు కూడా ఏకపక్షం అయ్యే పరిస్థితి వస్తా ఉంది. బాధ్యత లేకుండా పోతుంది ప్రతిపక్షానికి. మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష,
జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి ఈ విధానాన్ని ఆపండి. ఇది సరైన విధానం కాదు. బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా మీరు సమస్యల మీద చెప్పేదానికి, ప్రభుత్వాన్ని నిర్వహించేదానికి, నిందించేదానికి అవకాశం ఉంది. అరాచకంగా మనం ఏమి చేయలేం. దయచేసి ఈ అరాచక విధానాన్ని ఆపండి. మీరు ఎందుకు చేస్తున్నారో మీకు అర్థం కావట్లా. దీనివల్ల ప్రజల్లో అందరం చులకనవుతున్నాం. శాసనసభ చులకనైపోతుంది, చట్టసభ చులకనైపోతుంది. చూసిన వాళ్ళంతా మనందరినీ, ప్రభుత్వాన్ని కానీ మిమ్మల్ని కానీ అందరినీ ఆశ్రయించుకునే పరిస్థితి ఎందుకు వస్తున్నాం? దయచేసి మనమే ప్రజల్లో చులకనైతే మరి ఎవరు ఈ ప్రజా సమస్యల మీద స్పందించే వాళ్ళకు ఒకసారి ఆలోచించండి. దయచేసి ఈ స్లోగన్లు, అరుపులు, కేకలు, నిందలతోటి ఏమీ అవ్వదు. దీనివల్ల జరిగేది ఏముండదు. అధ్యక్ష, మీరు రూలింగ్ ఇచ్చారు, రూలింగ్ ని పాటించాల్సిన బాధ్యత ఉంది. కానీ కాదు, మేము చెప్పిందే వేదం, మేము చెప్పిందే నడవాలంటే అది సరైనది కాదు. సరైన చర్యలు తీసుకోకపోతే ఈ చట్టసభకు అర్థం లేకుండా పోతుంది. అధ్యక్ష, ఇలాగే కంటిన్యూ చేస్తే అర్థం లేకుండా పోతుంది. దయచేసి దీని మీద కఠిన నిర్ణయం తీసుకొని మా హక్కులు, అందరి హక్కులు, ప్రజల హక్కులు కాపాడమని విజ్ఞప్తి చేస్తా ఉంది. అధ్యక్ష అధ్యక్ష, రోజు కూడా ఇదే విధమైన పద్ధతి జరుగుతుంది. అధ్యక్ష, ఈ క్వశ్చన్ అవర్ అయిపోయిన తర్వాత పోనీ వారికి మైక్ ఇచ్చే అవకాశం చూడండి అధ్యక్ష, అది వేరే సంగతి. అధ్యక్ష, ఏది గారు మైక్ ఇవ్వడం అంటే బిజినెస్ కి సహకరించమని, వేరే సబ్జెక్ట్ లో పోతామంటే కుదరదు కదా. ఎజెండా బిఎస్సి డిసైడ్ చేసింది. ఫస్ట్ ఐటమ్ ఈజ్ క్వశ్చన్ అవర్. క్వశ్చన్ అవర్ జరగడానికి కోఆపరేట్ చేస్తే ఏమైనా మాట్లాడచ్చు. ఎవరిబడి ఈజ్ ఈక్వల్, ఎవరి వన్ ఈజ్ ఈక్వల్. అలా కాకుండా క్వశ్చన్ అవర్ మినాయించి వేరే బిజినెస్ చేయడం కుదరదండి. ప్లీజ్ కోఆపరేట్. అధ్యక్ష, క్వశ్చన్ అవర్ జరిగిన తర్వాత వారు డిమాండ్స్ ఏదంటే వేరే ఫారం లో వస్తే బాగుంటుంది. అధ్యక్ష, క్వశ్చన్ అవర్ ఇంపార్టెన్స్ కూడా పబ్లిక్ కి అందరికీ తెలియాలి. అధ్యక్ష, క్వశ్చన్ అవర్ లో మనకి 14 రోజుల్లో అధ్యక్ష, రోజు క్వశ్చన్ అవర్ 0 అవర్ లో కనీసం 40 మంది మాట్లాడేదానికి అవకాశం వస్తుంది. అధ్యక్ష, 10 క్వశ్చన్స్ లో ఫస్ట్ 5 క్వశ్చన్స్ నలుగురు మాట్లాడినా మొత్తం మీద క్వశ్చన్ అవర్ 0 అవర్ కలిపి 40 మంది మాట్లాడటానికి అవకాశం వస్తుంది. అధ్యక్ష, అంటే 14 రోజుల్లో సుమారు 500 నుంచి 550 సమస్యలు, పబ్లిక్ సమస్యలు ప్రభుత్వం దృష్టికి వచ్చే అవకాశం ఉంది. అధ్యక్ష, అటువంటిది క్వశ్చన్ అవర్ ని డిస్టర్బ్ చేస్తే రాష్ట్రంలో ఉన్న సమస్యలని ఏ విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలో అయితే మాకైతే అర్థం కావటం లేదు. అధ్యక్ష, ఇది కూడా దయచేసి గౌరవ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు వారి ద్వారా వారి సభ్యుల్ని కోరుతున్నాం. అధ్యక్ష, క్వశ్చన్ అవర్ అయిపోయిన తర్వాత మీరు మాట్లాడండి. క్వశ్చన్ అవర్ ముందు మాట్లాడితే స్పీకర్ గారు ఆల్ క్వశ్చన్స్ డీమ్ టు బి ఆన్సర్డ్ అని చెప్తున్నారు. దానివల్ల ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి వెళ్ళటం లేదు. అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ఇది మనం ఎప్పుడో ఎన్నిసార్లు కూడా చెప్పుకున్నా కూడా ఇదివరకు బిఎస్సీలో మనం చెప్పుకున్నాం. అధ్యక్ష, పాపం ప్రతిపక్ష సభ్యుల మీద కూడా కొంత మనం వాళ్ళు జాలి కలుగుతుంది. అధ్యక్ష, వాళ్ళ సీట్లలో కూర్చునే దానికంటే నుంచోవడమే ఎక్కువైపోయింది. అధ్యక్ష, పాపం వాళ్ళు నిన్నైతే 2.5 గంటలు నుంచున్నారు. అధ్యక్ష, వాళ్ళ గురించి కూడా ఎదురుకుంటే చూస్తున్నాం కాబట్టి రోజు గంట నుంచోవడం. అధ్యక్ష, అట్లాగే కొంతమంది ప్రతిపక్ష సభ్యులు కూడా వాయిస్ కూడా చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. అధ్యక్ష, చాలా ఎక్కువగా మామూలుగా స్లోగన్స్ చెప్పడమే కాదు అధ్యక్ష, ఏదో జంతువులు మురిగినట్టు కూడా ఆ విధమైన సౌండ్స్ చేస్తున్నారు. అధ్యక్ష, ఇది కరెక్ట్ కాదు. అధ్యక్ష, ఇది కరెక్ట్ కాదు. అధ్యక్ష, దీని తర్వాత క్వశ్చన్ అవర్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఫార్మ్ లో రావచ్చు. అధ్యక్ష, బోల్డ్ ఫార్మ్స్ ఉన్నాయి, ఏదో ఫార్మ్ రండి. గొంతు ఎవరు నప్పరు కదా అధ్యక్ష, ఎవరు గొంతు నప్పుతారు? ఆయన గొంతు ఎవరు నప్పరు. గొంతు ఇది ప్రజాస్వామ్యంలో గొంతు ఎట్లా నప్పుతుంది అధ్యక్ష? గొంతు నప్పడం ఏంటి అధ్యక్ష? ఇది చూడండి అధ్యక్ష, ఇది కరెక్ట్ గా టీవీల ముందు వచ్చి ఏదో కెమెరా ముందు వచ్చి మాకు కనపడకుండా కానీ ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఏదో విధంగా చేయండి అధ్యక్ష. ఏదో విధంగా ఎంతగా వేడుకున్నప్పటికీ కూడా ప్రతిపక్ష నేతకి జాలి కలగట్లేదు రాష్ట్రం మీద అనేది ఉంది అధ్యక్ష. రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. రాష్ట్రంలో స్కూల్ పేపర్స్ లీక్ అవటము, పేపర్స్ లో లీక్స్ ఉన్నాయనేది చాలా
చాలా దారుణమైన విషయం అధ్యక్ష. దాన్ని కూడా ఎంక్వైరీ చేయవలసిన అవసరం ఉంది. అది ఒక సబ్జెక్ట్ ఇష్యూ కూడా ఉంది అధ్యక్ష. అయినప్పటికీ కూడా మన యొక్క సభా సాంప్రదాయాన్ని అనుసరించి ఏదో ఒక రూపంలో, ఒక ఫార్మాట్ లో, ఒక ప్రాపర్ ప్రొసీజర్ లో రావాలి కానీ అధ్యక్ష, ఈ విధంగా అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. మరి దయచేసి ఏదైనా రూలింగ్ కానీ లేకపోతే ఏ విధమైన చర్య తీసుకోవాలో చూడండి అధ్యక్ష. సభ్యులకు ప్రతిపక్ష ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. ఈ క్వశ్చన్ అవర్ అయిపోయిన తర్వాత ఏ చర్చలకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని పరీక్షలను ఎల్కేజీ నుంచి పీజీ వరకు కూడా అత్యంత సమర్థవంతంగా, పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్ గా, జవాబుదారీతనంతో నిర్వహిస్తున్నామని చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. అంతేకాకుండా శాసనసభ ఇంకా 3 రోజులు మాత్రం, ఈ రోజు ఇంకా 2 రోజులు మాత్రం అత్యంత విలువైన సమయాన్ని ఇప్పటికీ వృధా చేశారు. అనేక సార్లు ఫ్రీడంలోకి వచ్చారు. ఈ ఫ్రీడంలోకి వచ్చి రికార్డు చేశారు. ఇప్పటికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఈ పద్ధతి ప్రకారం పోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వానికి లీకేజీల మీద కానీ అవకతవకల మీద కానీ విచారణ చేసే సిద్ధంగా ఉన్నాం. అది లీకేజీ కానీ అవకతవకలు కానీ కాంగ్రెస్ పార్టీ కాలంలో జరిగేది కానీ ఈ కాలంలో అవకాశం లేదు. అంతేకాకుండా సాక్షి పేపర్లో గోరంతా కొండంతా చేస్తున్నారు. ఏ పేపర్లో ఈ లీకేజ్ రావడం లేదు. ఏదో విధంగా The house is adjourned for 10 minutes.